కరెంటు ఛార్జీ పెన్షన్ తగ్గిస్తా. ఈరోజు చూస్తుంటే బాబు షూరిటీ వీరబాదుడు గ్యారంటీగా పాలన కొనసాగుతుంది. ఎన్నికల ముందు విద్యుత్ ఛార్జీలు పెంచనని చెప్పి రాష్ట్ర ప్రజలకందరికీ వాగ్దానం ఇచ్చి మరి అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ఈరోజు హామీలన్నీ కూడా తొంగులో తొక్కి మరి ఈరోజు ఈ 6 నెలల కాలంలో ట్రూ అప్ ఛార్జీల పేరుతో 2 పర్యాయాలు విద్యుత్ ఛార్జీలను పెంచిన ఘనత మరి ఈరోజు ఈ కూటమి ప్రభుత్వాన్ని. రెండో విడత కింద 9,412 కోట్ల రూపాయలు మరి ఈరోజు ట్రూ అప్ ఛార్జీల పేరుతో ప్రజల మీద భారం మోస్తూ మరి ఆ భారాన్ని కూడా మరి డిసెంబర్ 1వ తేదీ నుంచి అమల్లోకి వస్తుందని చెప్పి కూడా చెప్పడం జరుగుతుంది. మరి ఈ 2 విడతల్లో పెంచిన విద్యుత్ ఛార్జీలు ఎంతంటే సుమారుగా 15,485 కోట్ల రూపాయల భారాన్ని ఈరోజు రాష్ట్ర ప్రజలపై మోపిన ఘనత మరి ఈ ప్రభుత్వాన్ని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ప్రజల్ని ఏ విధంగా మోసం చేస్తాడు, ఎన్నికల ముందు ఏమేం మాటలు మాట్లాడతాడు, మరి ఎన్నికలు అయిపోయిన తర్వాత తన అవసరం తీరిపోయిన తర్వాత ఏ రకంగా మాటలు మారుస్తాడనేది ప్రజలందరూ కూడా ఇవాళ గమనిస్తున్నారు. ప్రజలను మోసం చేసే దాంట్లో నిజంగా చంద్రబాబుని బ్రాండ్ అంబాసిడర్గా ప్రకటించవచ్చు. ఇప్పుడు కూడా ఆ వీడియోలు చూస్తే తెలుగుదేశం పార్టీ నాయకుడు ఒకడు సైకిల్ తొక్కుంటూ ఏ వీధిలోకి వెళ్ళినా కూడా ఏ ఇంటికాడ ఆ సైకిల్ నిలబెట్టడము, చిన్నపిల్లలు ఉంటే 2-3 చిన్నపిల్లలు ఉంటే నీకు 15,000 నీకు 15,000 నీకు 15,000 అని చెప్తూ మరి అక్కడే ఒక 18 ఏళ్ళు నిన్న మహిళలు ఉంటే మీకు 18,000 మీకు 18,000 అని చెప్పి మరి రైతులు ఎవరన్నా కనిపిస్తే పంచకట్టుకొని నీకు 20,000 నీకు 20,000 అని చెప్పి సంతోషమా అని చెప్పి ఈ రకంగా ఎన్నికల ప్రచారం చేయడం జరిగింది. మరి ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత మరి అదే నోటితో శాసనసభ సాక్షిగా చూస్తుంటే చాలా భయం వేస్తుంది. ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చూస్తుంటే చాలా భయం వేస్తుంది. ఏ రకంగా ఈ హామీలు అమలు చేయాలి అని డైవర్షన్ పాలిటిక్స్ మాటలు మాట్లాడుతున్నాడు. నేను ప్రపంచానికి పాఠాలు చెప్పాను, నేను ఆర్థిక రంగంలో నాకు మించిన వాడు లేడు, నాది 40 ఏళ్ల ఇండస్ట్రీ అంటే ఇంత 40 ఏళ్ల ఇండస్ట్రీ ఉన్న వ్యక్తి, 15 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి, మరి ఇంత అనుభవజ్ఞుడు, మరి ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఆయనకు తెలియదా? 5 నెలల తర్వాత అధికారంలోకి వచ్చి 5 నెలల తర్వాత ఒకసారి అధికారంలోకి వచ్చిన వెంటనే మరొకసారి ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టాడు.
ఇది ఎక్కడ మనం చూడలేదు. మరి 5 నెలల తర్వాత పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది. మరి ఈరోజు అమ్మఒడి ప్రతి ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి అమ్మఒడి ఇస్తా అన్నాడు. మరి అది కూడా ఎక్కడ బడ్జెట్లో కేటాయింపులు లేవు. ఉచిత బస్సు ఇస్తా అన్నాడు, దానికి సంబంధించిన ప్రస్తావన ఎక్కడ లేదు, దానికి కేటాయింపులే లేవు. విడతలో ఒక యూనిట్కు ₹1.27 అయితే ఇప్పుడు పెంచుతున్న ఈ రెండవ అదనపు భారం యూనిట్ పైన 92 పైసలు, రెండు కలుపుకుంటే సుమారుగా ₹2.19 ఈరోజు ప్రజల మీద భారం మోస్తున్న ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఈ చంద్రబాబు నాయుడు విద్యుత్ ఒప్పందాలు ఈరోజు ఈ రాష్ట్రానికి శాపంగా మారాయి. ఆయన చేసుకున్న విద్యుత్ ఒప్పందాలు 2014 నుంచి 19 మధ్య కాలంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భంలో అవసరము లేకపోయినా కూడా పవర్ను పర్చేస్ చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. పీపీఏ పద్ధతి ద్వారా మరి అగ్రిమెంట్లు చేసుకొని సుమారుగా 2500 మెగావాట్లకు సంబంధించిన సోలార్ కరెంట్ల కోసం 35 పీపీఏలు అంటే అగ్రిమెంట్లు చేసుకోవడం జరిగింది. అది కూడా ఎంత? ఇంకోటి 3500 మెగావాట్లకు సంబంధించి విండ్ పవర్కు సంబంధించి 133 అగ్రిమెంట్లు చేయడం జరిగింది. అంటే సోలార్ పవర్కు సంబంధించి 2500 మెగావాట్లకు సంబంధించి 35 అగ్రిమెంట్లు చేస్తే, ఎంఓయూలు చేస్తే, మరి విండ్ పవర్ అంటే 3500 మెగావాట్లకు సంబంధించి 133 పీపీఏ ఎంఓయూలు చేసుకోవడం జరిగింది. అంటే దానికి సంబంధించిన ఒకసారి చూస్తే 3500 మెగావాట్లకు సంబంధించిన విండ్ మిల్కు సంబంధించి, విండ్ పవర్కు సంబంధించి ₹4.84 ఎంత? ₹4.84 మరి ఆనాడు చంద్రబాబు నాయుడు ఒప్పందాలు చేసుకోవడం జరిగింది. అదే సెకీతో మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేసుకున్న ఒప్పందం మరి ₹2.49 మరి మన ప్రభుత్వం చేసుకున్న పరిస్థితి. మరి ఈరోజు చూస్తే ఒక్క యూనిట్కు చంద్రబాబు నాయుడు ₹4.84 చేసుకుంటే మన ప్రభుత్వం ₹2.49 చేసుకుంది. ఒక్కొక్క యూనిట్కు ₹2.35 అదనంగా మరి ఈ రాష్ట్రం పైన భారం మోసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు వ్యక్తి. అంటే 3500 మెగావాట్లకు సంబంధించమంటే 9000 మిలియన్ యూనిట్లు, అంటే ఒక్క యూనిట్కు ₹2.35 అంటే మరి దాన్ని లెక్కిస్తే 2000 కోట్ల రూపాయలు ప్రతి ఏటా, 2000 కోట్ల రూపాయలు ప్రతి ఏటా మరి ఈ రాష్ట్ర ప్రభుత్వ ఖజానా పైన భారం పడిన పరిస్థితి. అంటే దానికి 25 ఏళ్లకు మనం లెక్కచారం చేస్తే మరి 2000 కోట్ల ఇంటూ 25 ఏళ్ళు అంటే 50,000 కోట్ల రూపాయలు అదనంగా ఈ ప్రభుత్వం పైన భారం పడిన పరిస్థితి. మరి అలాగే మరి సోలార్ విద్యుత్ గతంలో చంద్రబాబు నాయుడు గారు 2500 మెగావాట్లకు కోసము మరి ఆ రోజు ₹5 యావరేజ్గా ₹5.90 ఆయన ఒప్పందాలు చేసుకోవడం జరిగింది 2500 మెగావాట్లకు సంబంధించి. అదే మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు మరి అదే సోలార్ పవర్ని మరి ₹2.49 మరి ఆయన అగ్రిమెంట్ చేసుకున్న పరిస్థితి. అంటే మరి ఈరోజు రిజిస్ట్రేషన్ ఛార్జీలను కూడా పెంచేసిన పరిస్థితి. మరి ఈరోజు చూస్తుంటే రాష్ట్రంలో అన్ని రకాలుగా బాదుడు కార్యక్రమం మరి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న పరిస్థితిలో స్పష్టంగా ఈ రాష్ట్ర ప్రజలకు కనిపిస్తుంది. మరి ఈ పరిస్థితిలో
ఖచ్చితంగా ప్రజల పక్షాన ఉండి ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాడుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా మీడియా ముఖంగా కూడా మరి తెలియజేసుకుంటూ మరి ఖచ్చితంగా ఇవాళ ఒకటే ఈ ప్రభుత్వానికి, కూటమి ప్రభుత్వానికి మేము డిమాండ్ చేస్తున్నాం. మీరు ఇప్పుడు కొత్త పంద, ఎందుకంటే ఇవన్నీ కూడా ఎత్తి చూపే కార్యక్రమం జరగకోకూడదు అనే రూపంలోనే ఈరోజు సోషల్ మీడియా వాళ్ళ మీద, ఎందుకంటే ఈరోజు పచ్చ ఛానల్ ఇవన్నీ కూడా చూపించరు, వాళ్ళకి తెలిసినా కూడా ప్రజలకు చూపించరు. మరి దానికి ఈరోజు సోషల్ మీడియా మాధ్యాన ఈరోజు రాష్ట్ర ప్రజలకు ఇవన్నీ కూడా తెలియపరచాలని చెప్పి మరి కొందరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరులైన సోషల్ మీడియా యాక్టివిస్టులు మరి ఈరోజు కొన్ని పోస్టులు పెడుతుంటే మరి దాన్ని కూడా అణిగదొక్కే కార్యక్రమం, వాళ్ళ మీద అక్రమ కేసులు బనాయించడము ఒకచోట కాదు, ఎన్ని జిల్లాలు ఉన్నాయి, ఎన్ని స్టేషన్లు ఉన్నాయి, అన్ని స్టేషన్లలో కేసులు పెట్టడం, ఈ స్టేషన్ నుంచి ఆ స్టేషన్కు, ఆ స్టేషన్ నుంచి ఈ స్టేషన్కు వాళ్ళను తిప్పి వాళ్ళ కుటుంబాన్ని, వాళ్ళ కుటుంబంలో ఒక భయభ్రాంతికి గురి చేయడము, భవిష్యత్తులో వాళ్ళు ఎలాంటి పోస్టు కూడా పెట్టేదానికి అవకాశం లేకుండా మరి ఈరోజు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చేయడం జరుగుతుంది. మరి మీరు ఎన్ని కేసులు పెట్టుకున్నా, మరి ఎన్ని చేసుకున్నా కూడా ఖచ్చితంగా ప్రజల పక్షాన ఉండి పోరాడుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మరి ఖచ్చితంగా, ఎందుకంటే మనకు కేసులు అనేది కొత్త కాదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరి ఏదైతే పోరాటాల నుంచి పుట్టిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, 10 ఏళ్ళు ప్రతిపక్షంలో ఉండి అనేక పోరాటాలు చేశాం, అనేక కేసులు పెట్టించుకున్నాం. మరి ఈ కేసులు మాకు కొత్తవి కాదు. మీరు ఎన్ని కేసులు పెట్టినా ఎవరు కూడా ఇక్కడ భయపడే వాళ్ళం లేము. కానీ మెడలు వంచి మరి ఏదైతే ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేర్చే విధంగా మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాబో రోజుల్లో ఉద్యమాలు చేస్తుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.